నేను ఈరోజు సిద్దిపేటలో ఉన్న సిద్ధి బుద్ధి సహిత వినాయక ఆలయం గణపతి ఆలయానికి వచ్చాను. ఇది సిద్దిపేటలో మనకు కొత్త బస్ స్టాండ్ రోడ్లో ఉంది. చూడండి టెంపుల్ ఎంట్రీ ఎంత ప్రశాంతంగా ఉందో. ఇది సిద్దిపేట మన కొత్త బస్ స్టాండ్కి వెళ్ళే రోడ్లో ఉంటుంది. ఇదంతా టెంపుల్ ఆర్చ్ అన్నమాట. ఇక్కడ ధ్వజస్తంభం కనిపిస్తుంది మనకి, బంగారు కోటింగ్తో ఉన్న ధ్వజస్తంభం. ఇక్కడ ఇది హోమం అన్నమాట. ఇక్కడ ఎవరైనా భక్తులు వచ్చి కోరికలు నెరవేర్చుకుని ఇలా దీపం ముట్టిస్తే ఆ దేవుడు, ఆ వినాయకుడు, ఆ గణపతి మన భక్తుల కోరికలు నెరవేరుతారని నమ్మకం అన్నమాట. సో భక్తులు ఎవరైనా ఇలా చేస్తారు. ఇక్కడ ఇది మనకు దేవుడి గర్భగుడికి వచ్చాక రైట్ సైడ్లో పార్వతీదేవి అమ్మవారు గుడి ఉంటుంది. మన గణపతి తల్లి అయిన మన పార్వతీ అమ్మవారు ఉంటారు. అలాగే పక్కన వస్తే సంతాన నాగేంద్ర స్వామి, శ్రీ సంతాన నాగేంద్ర స్వామి. ఈ సంతాన నాగేంద్ర స్వామికి ఎవరైనా పెళ్ళి అయిన వాళ్ళు వచ్చి తనకు సంతానం లేని వారు మొక్కితే ఆ దేవుడు ఆ కోరిక నెరవేరుతారని భక్తుల నమ్మకం. సో ఎవరైనా భక్తులు వచ్చి దేవుని దర్శించుకోండి. ఇది ఒక చెట్టు, మనకి ఇక్కడ వినాయకుని గుళ్ళో ఈ చెట్టు కనిపిస్తుంది. ఎంతో ఆహ్లాదంగా పచ్చని వాతావరణంతో ఈ చెట్టు మనకు ఆ గుడిలో కనిపిస్తుంది. ఎంతో ఆహ్లాదంగా ఉంది. చూడండి స్తంభాలు చూడొచ్చు, ఒక ఆకృతులతో ఒక డిజైన్తో చాలా బాగున్నాయి ఇక్కడ గుడిలో స్తంభాలు. సో మనం మెయిన్ గుడిని అంటే వినాయకుడిని, గర్భగుడిలోని వినాయకుడిని దర్శించుకునే ముందు రైట్ సైడ్లో పార్వతీదేవి అమ్మవారు, అలాగే శ్రీ సంతాన నాగేంద్ర స్వామి వారు ఉన్నట్టే లెఫ్ట్ సైడ్లో కూడా కొన్ని 2 ఆలయాలు ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఇక్కడ మనం నందీశ్వరుడితో ఉన్న శ్రీ మేధ దక్షిణామూర్తి, శ్రీ రాజరాజేశ్వర స్వాముల వారు ఉన్నారు. చూడండి లింగంతో ఉన్న శివుని విగ్రహం కనిపిస్తుంది. ఇక్కడ ఈ నందీశ్వరునికి చెవులో భక్తుల కోరికలు చెప్తే మన భక్తుల కోరికలు నెరవేరుతారని నమ్మకం. అలాగే ఎవరైనా జాతక దోషాలు ఉంటే ఇక్కడ నవగృహాల చుట్టూ తిరిగితే ఆ దోషాలు పోయి అంత మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. అలాగే మనకు శ్రీ ఆంజనేయ స్వామి, ఈ వినాయక స్వామికి టెంపుల్ క్షేత్రపాలకుడుగా ఆంజనేయ స్వామిని చెప్పుకుంటారు. సో ఇదన్నమాట నవగ్రహాల ఆలయం, అలాగే మన ఆంజనేయ స్వామి వారి ఆలయం. ఇది టెంపుల్ చూడండి ఒకసారి ఎలా ఉందో. శ్రీ సిద్ధి బుద్ధి సహిత శ్రీ మహాగణపతి ఆలయానికి వచ్చి భక్తులు ఏవైనా కోరికలు కోరుకుంటే ఆ వినాయకుడు మన కోరికల్ని నెరవేరుస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం అన్నమాట. సో మన సిద్దిపేటలో ఉన్న వాళ్ళు, అలాగే వేరే వాళ్ళు ఎవరైనా సరే వచ్చి ఈ ఆలయాన్ని ఒకసారి దర్శించుకోండి.